గల్లీ నెంబర్ 13 ఎపిసోడ్ 3 ఆ గల్లీ ఎంట్రన్స్. మరుసటి రోజు ఉదయం నవారా సిటీ ఆకాశం మబ్బులతో నిండిపోయింది. వర్షం పడబోతున్నట్టు గాలి తడివాసనతో ఉంది. అర్జున్ తన అపార్ట్మెంట్ బయట నిలబడి ఫోన్ చూస్తున్నాడు. సమయం 9:58 మార్నింగ్. అప్పుడే ఒక బైక్ ఆగింది. బైక్ నుంచి హెల్మెట్ తీసి నవ్వింది మీరా. నువ్వు రెడీగా ఉన్నావనుకున్నాను అంది మీరా. అర్జున్ స్వల్పంగా నవ్వాడు. రాత్రంతా నిద్రపోలేదు అని అన్నాడు. ఆ ఫోటో గురించే కదా అని అంది మీరా. అర్జున్ సమాధానం చెప్పలేదు. మీరా బైక్ స్టాండ్ పెట్టి దగ్గరకు వచ్చింది. నిజంగా చెప్పు అర్జున్, నీకు నిజంగా ఆ గల్లీ గురించి ఏమీ గుర్తులేదా? అర్జున్ కొద్దిసేపు ఆలోచించాడు. తర్వాత తల ఊపాడు. లేదు. మీరా జేబులో నుంచి ఒక చిన్న కెమెరా తీసింది. సరే, ఏం జరిగినా మనం రికార్డ్ చేస్తాము. న్యూస్ స్టోరీ కోసమా? మీరా నెమ్మదిగా నవ్వింది. లేదంటే మనకేదైనా జరిగితే కనీసం ఎవరికైనా నిజం తెలుస్తుంది కదా. అర్జున్ కొద్దిసేపు ఆమె వైపు చూశాడు. నీకు భయం లేదు? నాకు ఎందుకు లేదు, నాకు భయం ఉంది అని అంది మీరా. అయితే ఎందుకు వస్తున్నావు? మీరా ఒకే మాట చెప్పింది. ఎందుకంటే నువ్వు వెళ్తున్నావు. అర్జున్ కాసేపు నవ్వాడు. అయితే వెళ్దాం పదా అని అన్నాడు. అలా 40 నిమిషాలు గడిచిన తరువాత నవారా సిటీ పాత ప్రాంతం. ఇక్కడి రోడ్లు చాలా సన్నగా ఉన్నాయి. పాత ఇల్లు, పగిలిన గోడలు, పాత షాపులు. మొత్తం ప్రాంతం వేరే కాలంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అర్జున్ మరియు మీరా కార్ నుంచి దిగారు. అర్జున్ ఫోన్లో మ్యాప్ చూస్తున్నాడు. ఇంకా 50 మీటర్లు అన్నాడు. మీరా చుట్టూ చూసింది. ఇక్కడి వాతావరణం ఏదో వింతగా ఉంది. అప్పుడే ఒక టీ షాప్ దగ్గర కూర్చున్న వృద్ధుడు వారిని గమనించాడు. ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. అర్జున్ ముందుకు వెళ్ళి అన్నాడు, గల్లీ నెంబర్ 13 ఎక్కడ ఉంది? ఆ వృద్ధుడి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అతను కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, మీరు కొత్త వాళ్ళు కదా? అవును అన్నాడు అర్జున్. వృద్ధుడు టీ కప్పు టేబుల్ మీద పెట్టాడు. అక్కడికి వెళ్ళొద్దు అని అన్నాడు ఆ వృద్ధుడు. అర్జున్ మెల్లగా నవ్వాడు. ఎందుకు అని అడగగా వృద్ధుడు చుట్టూ చూసి నెమ్మదిగా అన్నాడు, ఆ గల్లీ నుంచి మంచి స్థలం కాదు. మీరా అడిగింది, ఏమైంది అక్కడ? వృద్ధుడు సమాధానం చెప్పలేదు. అతను కేవలం ఒక దిశ చూపించాడు. అక్కడ. అర్జున్ ఆ దిశలో చూశాడు. ఒక చిన్న వీధి ఎంట్రన్స్ కనిపిస్తుంది. అక్కడ ఒక పాత బోర్డు ఉంది, గల్లీ నెంబర్ 13. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంది. అదే ఫోటోలో చూసిన స్థలం. మీరా కెమెరా ఆన్ చేసింది. రెడీ అంది. అర్జున్ తల ఊపాడు. వారు నెమ్మదిగా ఆ గల్లీ వైపు నడవడం మొదలుపెట్టారు. వృద్ధుడు వారిని చూస్తూనే ఉన్నాడు. అతను మెల్లగా తనతోనే అన్నాడు, మళ్ళీ మొదలైంది. గల్లీ ఎంట్రన్స్. అర్జున్ మరియు మీరా గల్లీ ముందు ఆగారు. ఆ గల్లీ చాలా సన్నగా ఉంది. రెండు వైపులా పాత ఇల్లు, విండోలు మూసి ఉన్నాయి. రోడ్డు ఖాళీగా ఉంది. చుట్టూ అసాధారణ నిశ్శబ్దం. మీరా నెమ్మదిగా అన్నది, ఇక్కడ ఎవ్వరూ లేనట్టున్నారే. అర్జున్ చుట్టూ చూశాడు. అలాగే అనిపిస్తుంది, ఎవ్వరూ కనిపించడం లేదు. గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. పక్కన ఉన్న ఒక పాత తలుపు క్రీక్ అని శబ్దం చేసింది. మీరా కొంచెం భయపడింది. ఇది నాకు నచ్చడం లేదు అర్జున్ అని అంది. అర్జున్ మాత్రం గల్లీ బోర్డు దగ్గరికి వెళ్ళాడు. ఆ బోర్డు చాలా పాతది. పైన పెద్ద అక్షరాల్లో ఇలా ఉంది, గల్లీ నెంబర్ 13. కానీ కింద చిన్నగా ఇంకో మాట రాసి ఉంది. అర్జున్ దగ్గరగా వెళ్ళి చదివాడు, వెల్కమ్ బ్యాక్. అతని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. మీరా, ఏమైంది? ఇది చూడు. మీరా దగ్గరకు వచ్చి చూచింది. ఆమె కూడా ఆ మాట చదివింది, వెల్కమ్ బ్యాక్. ఆమె అర్జున్ వైపు చూసింది. ఇది యాదృచ్ఛికం కాదు. అప్పుడే వెనుక నుంచి ఒక శబ్దం వచ్చింది, టక్ టక్. ఇద్దరు ఒక్కసారిగా వెనక్కి తిరిగారు. టీ షాప్ దగ్గర ఉన్న వృద్ధుడు అక్కడే నిలబడి ఉన్నాడు. అతను వారిని గమనంగా చూస్తున్నాడు. అర్జున్ అడిగాడు, మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? వృద్ధుడు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు.
తర్వాత నెమ్మదిగా అన్నాడు, నువ్వు నిజంగా గుర్తుపట్టలేదా? అర్జున్ అర్జున్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. మీకు నా పేరు ఎలా తెలుసు? వృద్ధుడు నవ్వలేదు. అతని కళ్ళల్లో మాత్రం ఒక విచిత్రమైన భావం ఉంది. అతను మెల్లగా అన్నాడు, ఎందుకంటే నువ్వు ఇప్పటికే ఇక్కడికి వచ్చావు కాబట్టి. అర్జున్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఎప్పుడు? వృద్ధుడు సమాధానం చెప్పలేదు. అతను కేవలం గల్లీ లోపలికి చూపించాడు. లోపలికి వెళ్ళి చూడు, అక్కడే నీ సమాధానం ఉంది. మీరా నెమ్మదిగా అంది. అర్జున్, మనం నిజంగా లోపలికి వెళ్ళాలా? అర్జున్ గల్లీ లోపలికి చూశాడు. చీకటి, నిశ్శబ్దం మరియు ఏదో తెలియని రహస్యం. అతను ఒక అడుగు ముందుకు వేశాడు. అర్జున్ గల్లీ నెంబర్ 13లోకి అడుగుపెట్టిన వెంటనే వెనుక ఉన్న బోర్డు ఒక్కసారిగా గాలి వల్ల కదిలింది. మీరా వెనక్కి తిరిగి చూసింది. ఆ బోర్డు మీద ఉన్న మాటలు మారిపోయాయి. ఇప్పుడు అది ఇలా ఉంది, ఎంట్రీ రికార్డెడ్. అదే సమయంలో గల్లీ లోపల ఒక ఇంటి కిటికీకి నెమ్మదిగా తెరుచుకుంది. అందులో నుంచి ఎవరో వారిని చూస్తున్నారు. కానీ ఆ వ్యక్తి ముఖం అర్జున్లానే ఉంది. ఇదేం విడ్డూరం! అదేమో తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 4లో చూడండి.